డాడీ డాడీ, మిమ్మల్ని ఒక విషయం అడగాలని వచ్చాను. ఏమిటది? మీరు ఇన్ని కోట్లు ఎలా సంపాదించారు? మీరు చేస్తున్న వ్యాపారం ఏంటి? ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ప్రశ్న? మీరు స్మగ్లర్లని ఎంతో పాపం చేసి ఎన్నో హత్యలు చేసి డబ్బు సంపాదించారన్నారు. అన్నది ఎవరని కాదు, విన్నది నిజమా కాదా అన్నది నాకు కావాల్సింది. నాకు కావాల్సింది నువ్వేమనుకుంటున్నావని. పచ్చి అబద్ధం అనుకుంటున్నావు. అదే మాట అన్నాను కూడా. మా డాడీ అంత నీచుడు కాదని, అటువంటి పాపిస్ డబ్బు కాసిపడ్డని సవాల్ చేసి వచ్చాను. నిజంగా నీకు ఆ నమ్మకం ఉందా? ఉంది. కానీ డాడీ, ఆ అన్న వాళ్ళు నోళ్లు మూయించడానికి, వాళ్లకు బుద్ధి చెప్పడానికి మీరొక్క మాట, ఇదంతా అబద్ధం అని ఒక్క మాట చెప్పండి. నా మీద ప్రమాణం చేసి చెప్పండి. పిచ్చివాడా, ప్రమాణం చేసి అబద్ధం చెప్పకూడదా? చెప్పరు డాడీ. మీకు నా మీద ఉన్న ప్రేమ అబద్ధం చెప్పనివ్వదు. డాడీ, ఇదంతా అబద్ధం అని ఒక్క మాట అనండి. ఆ తర్వాత ఈ లోకమే కాదు, ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా లెక్క చేయను. చెప్పండి, నా మీద ప్రమాణం చేసి చెప్పండి. డాడీ, అర్థమైంది డాడీ, అర్థమైంది. మాటలతో చెప్పలేని నిజాన్ని మౌనంతో చెప్పారు. డాడీ, ఎన్నాళ్ళు నేను అనుభవించిన ఈ ఐశ్వర్యం ఎంత పాపిస్తో తెలిసింది. తెలిసి తెలిసి పాపాన్ని భరించడం కష్టం. అజ్ఞానంలో బ్రతకొచ్చు కానీ ఆత్మవంచంతో బ్రతకడం హారిబుల్ డాడీ, హారిబుల్. వెళుతున్నావా రాజా? అవును. 20 ఏళ్ల బంధాన్ని, రక్తపాశాన్ని, తల్లిదండ్రుల ప్రేమను తెంచుకుపోతున్నావా? నీ ప్రేమ సరేనమ్మా, నేను కాదనలేదు. కానీ డాడీ, ఆయనకు నీకన్నా నాకన్నా డబ్బే ముఖ్యం. అనుభవించని, ఆయనే అనుభవించని. నువ్వు అన్నవన్నీ నిజాలని రుజువు చేసుకున్నావా? డాడీని అడిగాను. ఒక్క మాట, ఇదంతా అబద్ధం అని ఒకే ఒక్క మాట చెప్పమని అడిగాను. చెప్పలేకపోయారు. ఇంతకన్నా రుజువు ఏం కావాలి? పిచ్చివాడు, కొన్ని నిజాలు ఒక్క మాటతో చెప్పలేవు. గుండె చించుకుని జీవితాలు కుమ్మరించుకోవాలి. చెప్పలేనంత మాత్రాన అబద్ధం నిజం కాదు. అబద్ధం అరుస్తుంది, నిజం నిశ్శబ్దంగా గెలుస్తుంది. రాజా, ఈ సంఘం, ఈ చట్టం, ఈ న్యాయం మీ నాన్నగారు నోరు నొక్కేసిందిరా, గొంతు నులిమేసింది. పల్లెటూరులో ఉండగా నీతిలోనూ నిజాయితీలోనూ నిప్పులాంటి మనిషిని మీ నాన్నగారికి ఎంత పేరుండేదో నీకు తెలియదు. ఆ నీతిని చేతగానితనంగా, ఆ నిజాయితీని తెలివి తక్కువతనంగా భావించింది. చేయని నేరాన్ని ఆయన మీద మోపింది. స్మగ్లర్గా ముద్ర వేసి ఆయన్ని జైలుకు పంపింది. అంటే నిజంగా స్మగ్లర్ కమ్మందా? హత్యలు చేయమందా? అన్యాయంగా సంపాదించమందా? అనలేదు, చేసింది. ఆయన చేత చేయించింది. నేను ఒప్పుకోను. నేరాన్ని ఒప్పుకోలేక లోకం మీదకి, సంఘం మీదకి తోసేస్తారు. ఎవరా సంఘం, ఎవరా లోకం? రాజా, నువ్వు నేనేరా ఆ లోకం. నిజం చెప్పాల్సి వస్తే మనమంటూ లేకపోతే ఆయన ఇలా అయ్యేవారు కారు, ఈ దారి తొక్కేవారు కారు, అసలు ఉండేవారే కారు. ఆయన జీవించిందే మన కోసం, చేసిందంతా మన కోసం. రాజా, నువ్వప్పుడు చిన్నవాడివి. ఆయన జైలుకు వెళ్ళారు. నా కడుపులో నీకో చెల్లెలు పెరుగుతుంది. కన్న నిన్ను, కనబోయే నీ చెల్లిని కాపాడుకోవాలి. ఇంటింటా చాకరీ చేశాను, బట్టలు ఉతికాను, అంట్లు తోమాను, నానా మాటలు పడ్డాను. ఒకరోజు మెట్ల మేంచి జారి పడ్డాను. నన్ను కాపాడుకోవాలని మీ నాన్నగారి చెల్లెలు, మీ అత్తమ్మ డబ్బు కోసం వెళితే ఒక దుర్మార్గుడు ఆవిడ శీలాన్ని బలి తీసుకున్నాడు. ఆ అవమానంతో విషం తాగి ఆవిడ మరణించింది. నా కడుపులో బిడ్డ కూడా పోయింది. ఆనాడు రేగిన ప్రతీకార జ్వాల ఆయన జీవితాన్నే మార్చేసింది. అన్నీ పోగొట్టుకున్నా ఉన్న నిన్ను, నన్నైనా దరిద్రానికి బలి కాకుండా, ధనవంతుల కాళ్ళ కింద నలిగిపోకుండా కాపాడాలని, సుఖపెట్టాలని 20 ఏళ్ళు వారిని వారే కాల్చుకుంటూ నీ జీవితాన్ని వెలిగించారు.
చీకటంటే ఆకలంటే కష్టమంటే కన్నీరంటే ఏమిటో తెలియకుండా పెంచారు, పెద్ద చేశారు. చిన్నప్పుడైతే అడుగులు వేయటానికి మా చేయూత కావాల్సి వచ్చేది. ఇప్పుడు అక్కర్లేదు నాయనా. నువ్వెక్కడికైనా వెళ్ళగలవు, ఏమైనా చేయగలవు. నీకు ఆ శక్తి స్వేచ్ఛ కలిగాయి. అందుకే వెళ్ళిపోతున్నా. వెళ్ళిపో. రేపో మాపో వెళ్ళిపోయే మాకు దారి చూపించే దిక్కు కూడా లేకుండా చేసి వెళ్ళిపో రాజా, వెళ్ళిపో. అమ్మా అమ్మా వెళ్ళనమ్మా. మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళమ్మా. అమ్మా ఏమిటి ఇన్నాళ్ళకు పోలీస్ ఆఫీసర్తో పని వచ్చింది? ఆత్మ, నిన్ను పిలిచింది పోలీస్ ఆఫీసర్గా కాదు, ఆత్మగా, ఆత్మీయుడిగా. ఈనాటికి ఆత్మతో పని కలిగిందంటే అహంకారం ఓడిపోయిందన్నమాట. ఏమిటి నువ్వు ఓడిపోవటం? అవును, జీవితంలో మొదటిసారి ఓడిపోయాను. కాదు, నా జీవిత లక్ష్యమే ఓడిపోయింది. ఎవరి సుఖ సంతోషాల కోసం నేను ఈ అడ్డదారి తొక్కాను. ఈ 20 ఏళ్ళు పాటుపడ్డాను. ఆ రాజా భవిష్యత్తుకి నా గత జీవితం గ్రహణలా పట్టింది. నా నల్లని నీడపడి వాడి జీవితం చీకటైపోతుంది. ఏమైంది సత్యం? రామకృష్ణ ప్రసాద్ ఒక స్మగ్లరు, హంతకుడైన వాడి కొడుక్కి తన కూతుర్నివ్వనని తిరస్కరించాడు. నా రాజాను నలుగురిలోనే అవమానించాడు. నా చీకటి బ్రతుకు రాజా కళ్ళ ముందు పట్టపగల్లా బద్దలైపోయింది. తప్పదు సత్యం, తప్పదు. దాస్తే దాగని నిప్పు సత్యం అని ఏనాడూ చెప్పాను, విన్నావు? నువ్వే నిప్పును ఒళ్ళో కట్టుకుని పొగను సగను మింగేస్తే తప్పించుకోవచ్చు అనుకున్నావు. నేను చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే. నేను నీకు, ఈ సమాజానికి ఎంతో రుణపడున్నాను. ఆ రుణం త్వరలోనే తీర్చుకుంటాను. ఎంతో కాలం లేదు, కొద్ది రోజుల్లోనే నా నీడ రాజా మీద పడకుండా చేసి వాణ్ణి గ్రహణం నుంచి తప్పించి లొంగిపోతాను. ఎవరికో కాదు, నీకే లొంగిపోతాను. అంతవరకు జ్వాలలై మండుతున్న ఈ సత్యం నన్ను భరిస్తుందో దహిస్తుందో. హలో రాజా, నేను గీతని. గీతా, నువ్వా? ఏమిటి? నువ్వు ఎదే హోటల్ తాజ్కి రా. తాజ్కా? దేనికి? నేను ఇల్లు వదిలి వచ్చేసాను. తాజ్లో 402లో ఉన్నాను. వెంటనే రా ప్లీజ్. గీత, ఏమిటి నువ్వు చేసే పని? సరే సరే, ఇప్పుడు వచ్చేస్తున్నాను. గీత, ఎందుకు ఇంత తొందరపడ్డావు? నీ మీద ప్రేమతో, నమ్మకంతో. రాజా, ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తాం గీత? మళ్ళీ లండన్ వెళ్ళిపోదాం. ఈ మనుషులకి గొడవలకి దూరంగా వెళ్ళిపోదాం రాజా, ప్లీజ్. మళ్ళీ లండన్ వెళ్దామా? వీలు కాదు గీత. ఎందుకు వీలు కాదు? నాకోసం ఏమైనా చేస్తానన్నావుగా, ప్రాణాలైనా ఇస్తానన్నావుగా. నిజమే గీత, నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం ఏమైనా చేస్తాను. కానీ మనం ఇలా పారిపోవడం ఎంత అప్రదిష్ట, ఎంత అవమానం. ముఖ్యంగా మన తల్లిదండ్రులు. ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కువైందా? నీకు తెలియదు గీత, మా అమ్మ నా కోసం ఎన్ని కష్టాలు పడ్డదో, ఎంత కన్నీరు తాగిందో. 20 సంవత్సరాలు నా కోసం ఎదురు చూసింది, నా మీదే ప్రాణాలు నిలుపుకుంది. రాకొచ్చాను. ఇప్పుడు ఇలా తెంచుకుని పోతే ఆ తల్లి ఏమైపోతుందో ఆలోచించు. నేనన్నీ తెంచుకుని వచ్చేసానే, నేనేమైపోవాలి? ఏమైపోతారని ఒక్క క్షణం ఆలోచించి ఉంటే నువ్వు అసలు బయటకు వచ్చేదానివే కాదు. రాజా, నేను గీతతో మాట్లాడాలి, నువ్వు బయటికి వెళ్ళు. పద. కూర్చో. ఆవేశంలో ఎంత తప్పటడుగు వేశావో నీకు అర్థం కావట్లేదు. ఆడది జీవితంలో 2 సార్లు గడప దాటుతుంది. పుట్టింటి నుంచి మెట్టినింటికి మొదటిసారి, మెట్టినింటి నుంచి మట్టిలోకి 2సారి. అంతకు మించి గడప దాటిన ఆడదాని జీవితం చిరిగిన అరిటాకు, పగిలిన పాలకుండా అవుతుందమ్మా. అందుకని ఈ పెద్దవాళ్ళు మా మనసులతో, మా జీవితాలతో ఆడుకుంటుంటే నోరు మూసుకుని పడి ఉండాలా? అన్నిటిని తల వంచి సహించాలా? అన్నిటినీ మౌనంగా సహించటం, భరించటమేనమ్మా ఆడదంటే. ఏమిటండి మీరు అనేది?
ఈ పెద్దవాళ్ళ అధికారాలకు అహంకారాలకు అర్థం ఉండక్కర్లేదు. తండ్రి చేసిన నేరానికి రాజశిక్ష అనుభవించాలా? ఒక్కోసారి అలాగే జరుగుతుందమ్మా. ఎవరో చేసిన నేరానికి శిక్ష ఎవరో అనుభవిస్తుంటారు. మా జీవితంలో జరిగింది, నేను అనుభవించింది అది. జీవితం మా మీదుగా నడిచిపోయింది. ఇప్పుడు ఎందుకు లేపాత కదా, పెద్దదాన్ని చెప్తున్నాను. ఒక్క తప్పటడుగు జీవితాన్ని నాశనం చేస్తుందమ్మా. చూడమ్మా, పెద్దల ఆశీస్సులతోనే జరగాలి మీ పెళ్లి. అలా కాదని మీరు ఇలా వెళ్ళిపోయారనుకో, ఏ వంశ గౌరవం కోసం మర్యాద కోసం మీ నాన్నగారి పెళ్లి కాదన్నారో అదంతా ఏమవుతుంది? మీ నాన్నగారు ఏమైపోతారో ఒక్కసారి మీరా సత్యమూర్తి భార్య ఈ మాటలు అంటున్నది? అవును, మాటలు వారివి, చెప్తుంది నేను. మావారే నాకు ఇవన్నీ నేర్పారు. మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ? మనిషి రూపాన్ని వ్యాపారాన్ని తెలుసుకోవచ్చు, అంతరంగాన్ని తెలుసుకోవటం అంత సులువు కాదు. మనిషిలోని మనిషిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. క్షమించండి, మీకు చెప్పేంత వయసు అర్హత నాకు లేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పి వెళ్తాను. తల్లిదండ్రుల మర్యాద కాపాడటం పిల్లల బాధ్యత. అలాగే పిల్లల మనసును అర్థం చేసుకుని వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దటం పెద్దల బాధ్యత. వాళ్ళు తప్పటడుగు వేస్తే ఆ తప్పు మందే అవుతుంది. పసిపిల్ల విదేశాల్లో పెరిగింది, తెలియక ఆవేశం ఏదో చేయబోయింది. క్షమించి దగ్గర తీసుకోండి. నమస్తే. నమస్తే నమస్తే. నేనే మీకోసం రావాలనుకుంటున్నాను. న్యాయంగా రావాల్సిన వాడిని నేను కాదు. ఆడపిల్ల తండ్రిగానే కాదు, అపార్థం చేసుకున్న వాడిని క్షమాపణ చెప్పుకోవాల్సింది నేను. ప్రసాద్ గారు కూర్చోండి, నిదానంగా మాట్లాడుకుందాం. కూర్చోండి. ఏం తీసుకుంటారు? విస్కీ? క్షమించండి, నేను తాగను. జస్ట్ పెగ్. నాకు అలవాట్లేదు. జీవితంలో చాలా తాగాను. విస్కీ కాదు, కష్టాలు, కన్నీరు, హాలాహలాన్ని మింగాను. గుండెను నిప్పుకొండగా చేసుకుని మోసాను. అక్కర్లేదు, మీరు ఇంకేం చెప్పక్కర్లేదు. నాకంతా తెలుసు. మీ భార్యను చూసి తెలుసుకున్నాను. నా భార్య? అవును. తప్పుదారిని పోబోయిన నా కూతురికి మంచి మాటలు చెప్పి మనసు మార్చిందా? ఆమె మాటల్లో మీ సంస్కారాన్ని చూశాను. ఆ సంస్కారంలో మీ వంశ సాంప్రదాయాన్ని, మర్యాదని తెలుసుకున్నాను. అలాంటి అత్తగారికి కోడలైతే నిజంగా నా కూతురు అదృష్టవంతురాలు. సత్యమూర్తి గారు, నన్ను క్షమించి మా అమ్మాయిని స్వీకరించండి. మన చేతులు కలిసినట్టే వాళ్ళ జీవితాలు కలవాలి. మొన్న రాత్రి హాంకాంగ్ నుంచి ఒక బోట్ వచ్చినట్టు, అందులో ఓ మనిషి దిగినట్టు, అతను హోటల్ సవేరా రూమ్ నెంబర్ 505లో దిగినట్టు సత్యానికి ఎప్పుడో తెలిసిపోయింది. అంటే సత్యం తన చుట్టూ బలమైన కోట కట్టుకున్నాడన్నమాట. అవును. ఆ కోటను పడగొట్టే మార్గం ఏమిటి? అతని మనుషులు అతన్ని 24 గంటలు కాపలా కాస్తుంటారు. ఇట్స్ నాన్ సెన్స్, ఇంపాసిబుల్.